డాక్టర్ చిన్నం రామకోటె గారు, శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ మాజీ ఎమ్మెల్యే నూజివీడు. అవునండి సార్, ఇప్పుడు మేము చూస్తుంటాం, మాకన్నా మీరు బాగా చూస్తుంటారు ఈ ఫీల్డ్లో. ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటే పెద్దవాళ్ళ సంగతి బట్టి కానీ సామాన్యుడు కానీ లేదా మధ్యతరగతి కుటుంబంలో కానీ కొనుక్కోవాలని స్థలమో ఇల్లు లేదా ప్లాటో ఏదో కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, చూపిస్తారు. కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళేసరికి ఇంకొక పార్టీ వస్తుంటుంది, అక్కడ న్యూసెన్స్ ఉంటుంది. భరించలేక వాళ్ళు ఏదో రకంగా సెటిల్ చేసుకోవాలని దీంట్లోకి వస్తుంటారు. కొన్నిసార్లు ఆ స్థలానికి కనీసం ఎటువంటి లిటిగేషన్ లేకపోయినా కనీసం జలుబో దగ్గో జ్వరం ఏదో ఒకటి ఉంటుంటాయి. కొన్ని స్థలాలకైతే క్యాన్సర్ లాంటివే కనిపిస్తుంటాయి. మీరు రియల్ ఎస్టేట్లోనే దీన్ని ఇటువంటి టెర్మినాలజీ వాడుతుంటారు. కేవలం హైదరాబాదే కాకుండా ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవాలంటే, లేదా వ్యవసాయ భూమి కొనాలన్నా, లేదా ప్లాట్ కొనాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ రకంగా మోసాలు జరుగుతుంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రామకోటె గారి కుటుంబ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రజా జీవితంలో ఉన్న మీరు ఇటువైపు ఎందుకు అడుగులు పెట్టారు చెప్పండి. నమస్కారం అండి. నేను ఒక కృష్ణా జిల్లా నూజివీడు దగ్గరలో ఒక చాట్రాయ్ అనే చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. అప్పట్లో ఎడ్యుకేషన్ కూడా అంత అందుబాటులో లేదు. మా గ్రామంలో 7th వరకు ఉండేది. ఆ తర్వాత పక్క గ్రామాలకు వెళ్ళి చదువుకోవడం, అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. తర్వాత అట్లా ఎడ్యుకేషన్ పూర్తి చేశానండి. చేసిన తర్వాత నాకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది అప్పట్లో. హెచ్ఎండి అప్పట్లో HUD. సో దాంట్లో నాకు సర్వేయర్గా అపాయింట్మెంట్ దొరికింది. అందులో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను కొంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే నాకు ప్రమోషన్స్ వచ్చినాయి. అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే, డిపార్ట్మెంట్లో కూడా చాలా అనుభవం అనమాట. అది డిపార్ట్మెంట్లో అప్పటి కూడా ఇప్పుడు HMDAగా మారింది. మీకు సామాన్యంగా ప్రభుత్వంలో ఏ శాఖలైన R&B, ఇరిగేషన్, రెవెన్యూ ఇవన్నీ సపరేట్ శాఖలు ఉంటాయి. ఒక్క HMDAలోనే అన్ని శాఖలకు సంబంధించిన పని అక్కడ చేయవలసిన అవసరం ఉంటుంది, కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ రిలేటెడ్, పర్మిషన్స్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్ దేర్. కానీ అది మనం ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటాం, ఇంట్రెస్ట్ లేకపోతే నేర్చుకోలేము. సో అట్లా నాకు జీవితంలో పెద్ద అవకాశం దొరికింది ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేయటం, హుడాలో. సో అప్పట్లోనే నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా కూడా ఉండేవాడిని, స్టేట్ ట్రేడ్ యూనియన్ లీడర్గా కూడా ఉండేవాడిని. అదొక ప్యారలల్ పార్ట్. జాబు, వర్కింగ్ ఇది ఒక పార్ట్. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు హుడా గురించి మాట్లాడతామండి. హైదరాబాద్ 2000 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ భూమి రాగానే హుడా అనేది అప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. కానీ దాని వాల్యూ తెలిసింది, దాని పనితనం, దానికి వర్క్ లోడ్ కూడా పెరిగింది. అప్పట్లో ఒక పేరు ఉండేది, హుడాలో పనిచేయడం అంటే అదృష్టం. మొత్తం శివారు ప్రాంతాల భూములనే మన చేతులు ఉంటాయి, విపరీతంగా డబ్బులు వస్తాయి, సర్వేలు మార్చొచ్చు, లేదంటే FTL ట్యాంక్ లెవెల్స్ మార్చొచ్చు అని. అది వాస్తవం అంటారా? ఇవన్నీ నిజం కాదండి. HMDA హుడా అనేది ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాడీ. ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేమ్ మాస్టర్ ప్లాన్. అంటే ఒక ఎంత జనసాంద్రత కలిగిన నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అంటూ కావాలి, ఒక డైరెక్షన్. దాన్ని ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో కొంత జరుగుతుంది, కొంత జరగదు, సమయం పడుతుంది. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే అండి, పర్మిషన్స్ మానిటర్ చేస్తారు. ఈ FTLs ఇవన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉండవు. ఓకే, ఇప్పుడు అందులోనే ఒక విభాగం పెట్టుకున్నారు ఇప్పుడు, కానీ అప్పట్లో లేదు. ఇవన్నీ రెవెన్యూ నుంచే తేవాలి, రెవెన్యూ ఏం సర్టిఫై చేస్తే అది. సో దీనికి హుడా పాత్ర ఉంది, హుడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినీతి ఉందంటే అది వాస్తవం కాదండి. హైదరాబాద్ నగరం గ్రోత్ వచ్చి 1975లో HMDA ఫామ్ అయింది, హుడా ఫామ్ అయిందండి. సో అక్కడ నుంచి పెద్ద ఇంటలెక్చువల్స్ ఆర్గనైజేషన్ లీడ్ చేశారండి, VK బావా గారి దగ్గర నుంచి. సో వాళ్ళు కూడా సామాన్యమైన ట్రేసర్ దగ్గర కూర్చోవాలి, డ్రాయింగ్స్ చేయించాలి, అంత ఇన్వాల్వ్ అయి చేసే సరోజిని పుల్లారెడ్డి గారు చైర్మన్ ఉండేవారు. ఇట్లా పెద్దవారు ఉండేవారు. దే ఆర్ రియల్లీ డెడికేటెడ్ అనమాట. వాళ్ళు ఉండబట్టే ఇవాళ ఈ మాస్టర్ ప్లాన్కి స్ట్రెంగ్త్ ఉంది. వాళ్ళు తయారు చేసిన యాక్ట్ కానీ ఇవన్నీ అండి. సో మేము కూడా చాలా పెద్ద ఆఫీసర్లు మా పక్కన వచ్చి కూర్చునేవాళ్ళు అండి, చిన్న డ్రాయింగ్ చేస్తాంటే. ఈవెన్ రాత్రి 8-9 మాకు సపోర్ట్ చేసుకుంటూ మాకు భోంచేసేవాళ్ళు ఏదైనా అట్లా. సో దట్ ఈస్ ఎ గుడ్ ఆర్గనైజేషన్ అండి. ఈ కరప్షన్ ఈజ్ ఎ సపరేట్ పార్ట్ అండి. అది అందరూ కరప్ట్ చేస్తారని కాదు, అందరూ చేయరని కాదు. సో ఆ వచ్చే కేసుని బట్టి ఉంటుంది, అవుట్ ఆఫ్ ది వే చేసేదాన్ని బట్టి ఉంటుంది. దట్ పార్ట్ ఈజ్ సపరేట్. సో ఇక్కడ HMDA వచ్చి తర్వాత
కూడా హెచ్ఎండిఏగా పరివర్తన చెందింది, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా. దాని విస్తీర్ణం కూడా పెరిగిందండి, ఇవాళ బాగా విస్తీర్ణం పెరిగింది, ఇంకా పెంచుకుంటూ పోతారు. కాబట్టి మీకు ఇంతకంత పెద్ద రోడ్లు, ఎంతో కొంత బిల్డింగులు కట్టేప్పుడు సెట్ బ్యాక్లు, గాలి, వెలుతురు ఇవన్నీ దీనివల్లే వస్తూ ఉన్నాయండి. ఇవాళ అపార్ట్మెంట్స్ కూడా ఒకప్పుడు ఒక అడుగు కూడా వదిలిపెట్టకుండా అపార్ట్మెంట్స్ మీకు కుకుట్పల్లి బాలాజీ నగర్ కానీ స్టార్టింగ్లో. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 100% పర్మిషన్ అనుమతి ఇచ్చిన మేరకే కడుతున్నారు అందరూ. అసలు డివియేట్ చేయాలన్న ఆలోచనే అందరి మైండ్లలో పోయిందండి. డివియేట్ చేస్తే అడిషనల్గా వచ్చేది లేదు, హరాస్మెంట్ తప్ప. సో హెచ్ఎండిఏ దట్ వే దే ఆర్ ఎక్సలెంట్లీ కంట్రోలింగ్ ద గ్రోత్ ఆఫ్ ది మాస్టర్ ప్లాన్. ఇక చెడంటారు, అవి కేస్ టు కేస్ ఉంటాయి, అవి ఆర్గనైజేషన్లో కూడా ఉంటాయి, మంచి చోట రెండే కనిపిస్తాయి, అవి ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. హుడాలో తీసుకుంటే 2004 తర్వాత ఓఆర్ఆర్ రావడం, అప్పుడు హుడా పాత్ర కూడా బాగా కనిపించింది. యాక్చువల్గా ఓఆర్ఆర్ డిజైన్ చేసింది హుడానండి. హుడాలో దాదాపు ఒక 5 సంవత్సరాలు ఒక 100 మంది రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, పెద్ద టీం పనిచేసి ఫిజికల్గా స్టడీ చేసి, ఫిజికల్గా గ్రౌండ్ మీద చెక్ చేసుకొని, ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసుకొని, ఈ బ్యాక్ ఆఫీస్ వర్కే నాకు తెలిసి 7-8 సంవత్సరాలు నడిచిందండి. ఓఆర్ఆర్ డివిజన్ ఉండేది ఒకటి, చాలా మంది రెవెన్యూ అధికారులు పనిచేశారు అందులో. సార్, అందులో ఒక ఎలిగేషన్ ఉండేదండి, ఎవరికైనా వాళ్ళ ఫ్లాట్ నుంచి రోడ్డు వెళ్లకుండా అంటే కొంత మేనేజ్ చేసుకోవచ్చు అని. వాస్తవం అంటే మీరు చెప్పేవన్నీ నేను ఖండించనండి, జరుగుతాయి. ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది మనకు తెలియదు. అది జరుగుండొచ్చు, నిజమో కాదో, అపోవాదో కూడా కావచ్చు, జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇది మానవ మాత్రులు చేసేది కదండి. మెషిన్ చేసేదైతే మీరు ఒక డిజైన్ ఇస్తే యూ కాంట్ చేంజ్ ఇట్. ఇది మనుషులు కూడా 100 మంది ఇన్వాల్వ్ అయి ఉంటారండి, ఒకరు కాదు. అందులో బంధుత్వమా, లేకపోతే ఇంకో రకం ఆశ, లేకపోతే స్వార్థమా, ఏదో ఉంటుంది, ఉండదు అని చెప్పలేము. జరగడానికి అవకాశం ఉంది, తప్పకుండా ఉంటుందండి. మానవ మాత్రులు ఇది మెకానిజం అయితే చేయలేము. సరే, ఓఆర్ఆర్ దీంట్లో ఒక యజ్ఞంలాగా చేశారు కదా, దాదాపు 200 మంది ఒక డివిజన్ ఏర్పడి. ఒట్టి ఇనిషియల్ డిజైనింగేనండి. అందులో మీరు కూడా ఉన్నారా? నేను అప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నానండి. ఆ తర్వాత నేను కరెక్ట్గా ఓఆర్ఆర్ గ్రౌండ్ అయ్యే టైంకి నేను రిజైన్ చేశాను జాబ్. ఎందుకండి అంటే నాకు అప్పుడు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మన అవసరాలు రీత్యా. సో ఎప్పుడు చూసినా ఇబ్బందులు ఉండేవి, ఎప్పుడు చూసినా పనికి బాధపడేవాళ్ళం కాదు. వర్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దానికోసం రిపెంట్ అయ్యేవాళ్ళం కాదు. కానీ అట్ ద సేమ్ టైం మన రిక్వైర్మెంట్స్ కూడా వెళ్ళాలి కదా. సో నేను ఇల్లీగల్ మెథడ్స్లో పోయే వ్యక్తిని కాదు. ఎంతవరకు హార్డ్ వర్క్ చేసుకోవాలి, దాంతో మేనేజ్ చేసుకోవాలి, చాలకపోతే ఎవరి దగ్గరైనా ఏమన్నా అప్పుగా తీసుకోవాలి. సో అట్లా అని థింక్ చేసి ఇక బెటర్ వీ రిజైన్. బయట ఎక్కడైనా చేసుకుంటే అప్పుడే మార్కెట్ కూడా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగుంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి పోదామని నేను రిజైన్ చేసిన వెంటనే 1 మంత్లో కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నామండి. దాదాపు చాలా విగరస్గా బిజినెస్ చేసాము. ఎందుకంటే ఇదంతా డిపార్ట్మెంట్ పెట్టిన భిక్ష. మీన్స్ డిపార్ట్మెంట్లో మేము ఎక్వైర్ చేసిన నాలెడ్జే. ఓకే. సో ఎంత త్వరగా భూమి ఎక్వైర్ చేయగలుగుతాము, ఎంత త్వరగా పర్మిషన్లు తెచ్చుకోగలుగుతాము, ఎంత త్వరగా డెవలప్ చేయగలుగుతాము, ఇవన్నీ మాకు అక్కడ నేర్చుకున్నాం కాబట్టి బయటకు వచ్చా చాలా తేలికైందండి. ఓకే సార్, ఫస్ట్ వెంచర్ ఎక్కడండి మీది? నేను ఫస్ట్ గోపన్పల్లి అండి. వాళ్ళ విప్రో, అవును, ఇవన్నీ ఇవాళ అసలు అది న్యూ సిటీ, కొత్త సిటీ అంటే అవును. గోపన్పల్లిలో డైమండ్ హైట్స్ అని ఒక 20 acresతో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. అంటే అపార్ట్మెంటా? లేదండి, ఓపెన్ ప్లాట్ స్టార్ట్ చేసాము. ఆ రోజుల్లో 800 రూపాయలు గజం అమ్ముడుపోయేది. 2004-03 ఆ ప్రాంతాల్లో. అప్పట్లో రోడ్డు ఉండేది కాదండి, నానక్రమ్ కూడా రోడ్డు ఉండేది కాదు. జామ తోటలు కదండి అంతా కూడా. అసలు జామ తోటల కంటే అక్కడంటే ఇల్లిసిటీ లెక్క తయారీ ఎక్కువ ఉండేదండి. అవును. అసలు ఆ రోడ్లో వెళ్ళడానికే భయపడే పరిస్థితులు, ధైర్యంగా వెళ్ళే పరిస్థితులు కావండి. సో అట్లా గోపన్పల్లిలో ఫస్ట్ 20 ఎకరాలు చేసామండి. అది సక్సెస్ఫుల్గా పెద్ద పెద్ద కొండలు అవి. అప్పట్లో బ్లాస్టింగ్ చేయాలి, కొండలు పగలగొట్టాలి. సో ఎక్స్పెరిమెంట్, అసలు మనం ఫిట్ అవుతామా లేదా ఈ ఫీల్డ్ కానీ ఫస్ట్ చేసామండి. సార్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత తీసుకున్నారు కాస్ట్ మీరు? సార్ మేము అది డెవలప్మెంట్ తీసుకున్నామండి. నాకు ఆ రోజుల్లోనే ఒక 6 లక్షల రూపాయలు మిగిలియండి అప్పట్లో. అంటే నేను 3-4 పార్ట్నర్ జాయింట్గా చేసాము, ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళే. సో బట్ వీఆర్ హ్యాపీ. అందులోనా మరి 6 లక్షలు అంటే పెద్ద 2003-04లో ఇది నాట్ ఏ స్మాల్ మనీ. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే సార్, మీరు ఫస్ట్ ప్రాజెక్ట్లో
తీసుకున్నప్పుడు మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, దాన్ని ఎలా మీరు రెక్టిఫై చేసుకొచ్చారు? అంటే అప్పట్లో ఏం ఛాలెంజెస్ ఉండేవి కావండి. మనం యూ మస్ట్ బి సిన్సియర్. ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, టైటిల్ చూసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకొని అప్పట్లోనే నేను హైదరాబాద్లో హార్డ్లీ ఐ మేబీ 1-2-3 పర్సన్స్లో ఒకటి అయి ఉంటానేమో యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ల్యాండ్కి ఒక ప్రొటెక్షన్ కావాలంటే ఒక కాంపౌండ్ వాల్ కట్టాలి. అప్పట్లో ఏంటి, ఒక ఇండివిజువల్ బిల్డింగ్ అయితే కాంపౌండ్ వాల్ కట్టాలి. అప్పట్లో అపార్ట్మెంట్ కల్చర్ లేదండి. హైదరాబాద్లో హార్డ్లీ 1-2 ఉన్నాయి అంతే, అపార్ట్మెంట్స్ ఎక్కువ లేవు. ఇక్కడ అమీర్పేటలో చొక్కారావు గారు ఒక అపార్ట్మెంట్ కట్టారు, అయితే బాబు ఖాన్ గారని బషీర్బాగ్లో కట్టారు. అమీర్పేటలో మన ఆదిత్య బిల్డర్స్, ఆదిత్య అపార్ట్మెంట్ అనుకుంటా అప్పట్లో ఉండేది. కాదండి, సత్యం టాకీస్ సత్యం కదా, మెయిన్ రోడ్లో ఒక థియేటర్ ఉండేది సార్, అమీర్పేట మెయిన్ రోడ్ మార్కెట్ ఎదురుగా. ఓకే, ఆ సందులో ఉంటుంది చొక్కారావు గారు అపార్ట్మెంట్ అని. దివ్యశ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దివ్యశ్రీ కూడా తర్వాత అండి, అదే టర్నింగ్ లో. సో ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ బిల్డర్స్ వాళ్ళే హైదరాబాద్. తర్వాత బాబు ఖాన్, అప్పట్లో బాబు ఖాన్ గారు కట్టేవాళ్ళు, ఆ తర్వాత మెల్లమెల్లగా వచ్చారండి. సో వాటికి కాంపౌండ్ వాల్స్ ఉండేవి. ఈ ఓపెన్ ల్యాండ్స్కి లేఅవుట్స్ చేసే వాటికి కాంపౌండ్ వాల్స్ ఉండేవి కావు.